విష్ణుమూర్తి యొక్క ఆవేశావతారం పరశురాముడు. అలా పరశురాముడు జన్మించాడు వీళ్ళకి. సరే, ఇక్కడ ఈ విధంగా ఉండంగా అక్కడ హైహయ వంశంలో ఒక మహా శక్తిశాలి అయినటువంటి రాజు ఒకడు పుట్టాడు. కార్తవీర్యార్జునుడు అతని పేరు. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి గురించి గొప్ప తపస్సు చేసి మహాబలశాలి అయ్యాడు. ఎక్కడెక్కడ లేని ఆయుధాలన్నీ కూడాను ఈయన సంక్రమించుకున్నాయి. వీటన్నిటితోటి గొప్ప బలాన్ని సంపాదించుకున్నటువంటి కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు, ఒకరోజు ఎక్కడో ఒక సరోవరంలో తన భార్యలందరితోటి, ఆయనకి 1000 చేతులు, ఏమండి ఈ 1000 చేతులతోటి సరోవరంలో ఉండి తన భార్యలందరితో కూడాను ఏదో సరసాలు ఆడుకుంటూ, ఇప్పుడు ఈ నీరు పోతోంది కదా, ఒక నదిలాగా అన్నమాట. ఆ నది పోతూ ఉంటే ఏం చేశాడు, ఈ 1000 చేతులు ఇట్లా అడ్డం పెట్టేశాడు. వీళ్ళకి స్నానం చేయడానికి నీళ్లు సరిపోవట్లా. పోకపోతుంటే చేతులన్నీ అడ్డం పెట్టేసరికి ఏమైంది, నీటి ప్రవాహం అంతా ఆగిపోయింది రెండు వైపులా. ఈయన భార్యలందరూ కూడా హాయిగా ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది, అందరూ ఈత కొడుతూ ఆనందపడుతూ ఉన్నారు. ఇలా ఉండంగా ఈ నీరంతా ఏదైతే ఉందో ఆగిపోయేసరికి ఇట్లా ఎదురుగొట్టింది నీరు. అలా ప్రవహించాల్సినటువంటి నీరు ఇలాగా ఎదురుగొట్టింది. ఆ ఎదురుగొడితే ఆ ముందర ఏమైంది, రావణాసురుడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అక్కడ చేసుకుంటూ ఉంటే ఈ నీరు పోయి అక్కడ ఎదురుగొట్టేసరికి ఆయనకి చికాకు అనిపించింది. ఏమిటి ఈ నీరు ఇలా వస్తున్నది, ఎవడి వల్ల వస్తున్నది అని చూశాడు. చూస్తే కార్తవీర్యార్జునుడి వల్ల ఇది అయ్యింది అని చెప్పి తెలిసింది ఆయనకి. ఆయన మీద యుద్ధానికి పోయాడు. ఈయన పోతే కార్తవీర్యార్జునుడు మనం చెప్పాం కదా, మహాబలవంతుడైనటువంటి వాడు. రావణాసురుణ్ణి ఆ చేతులతో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాట. ఏమంటే భాగవతంలో రావణాసురుడి గురించి చెప్తూ వ్యాస మహర్షి అంటాడు, వీరమాన్యుడైనటువంటి రావణాసురుడు అంటాడు. వీరమాన్యుడు అంటే ఏమర్థము, తనని తాను వీరుడు అని అనుకునేటువంటి వాడుట, అంతేగాని వాడేం పెద్ద గొప్ప వీరుడు కాదు అని అర్థం. అలాంటి రావణాసురుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. ఇది కార్తవీర్యార్జునుడి యొక్క విషయం. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అంటే అంత బలశాలి అని చెప్పడం కోసం ఇది. కొన్ని రోజుల తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో అడవికి వెళ్ళాడు వేటకి. వెళితే అక్కడ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళితే జమదగ్ని మహర్షి దగ్గర మనం ఇంతకుముందు దేవదానవుల యొక్క ఇదేంది సముద్ర మథన వృత్తాంతంలో చెప్పుకున్నాం. కామధేనువు వస్తే ఆ కామధేనువుని మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళారు అని. ఇప్పుడు ఆ కామధేనువు ఈయన ఇంట్లో ఉంది, ఈయన ఆశ్రమంలో ఉంది. ఎవరు, జమదగ్ని ఆశ్రమంలో. కామధేనువు యొక్క ప్రభావంతో ఈయన వచ్చినటువంటి వారందరికీ కూడాను అద్భుతమైనటువంటి విందు భోజనం తయారు చేయించి పెట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు కార్తవీర్యార్జునుడు. ఏదో అడవిలో ఉండేటువంటి మునినా ఈయనేం పెట్టబోతాడులే అనుకున్నాడు ఆయన. ఓ బ్రహ్మాండమైన 5 స్టార్ భోజనం పెట్టేశాడు ఆయన. అన్నీ పెట్టేసరికి కార్తవీర్యార్జునుడు అనుకున్నాడు, ఒరే నా ఐశ్వర్యానికన్నా మించినటువంటి ఐశ్వర్యం ఈయన దగ్గర ఉన్నట్టుందే అని చెప్పి అనుకున్నాడు. ఈ ఐశ్వర్యానికి కారణం ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ కామధేనువు అని తెలిసింది. కనీసం ఇంత గొప్ప మహర్షి కదా, ఆయన్ని అడిగన్నా తీసుకెళ్ళాలిగా, దాన్ని అడిగి కూడా తీసుకెళ్ళాల. బరబరా ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు కామధేను. తర్వాత కాసేపటికి ఈయన వచ్చాడు. ఎవరు, పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. చూస్తే అక్కడ కామధేనువు కనపడలా. అడిగా, నాన్నగారు కామధేనువు ఏది అని అంటే, ఇదిగో నాయన ఇట్లా కార్తవీర్యార్జునుడు వచ్చాడు, తీసుకొని వెళ్ళాడు, బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. ఈయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. పోయాడు ఆయన మీద యుద్ధానికి. చెప్పాం కదా, ఆవేశపరుడు పరశురాము. నేరుగా వెళ్ళాడు ఆయన దగ్గరికి. పోయేసరికి కార్తవీర్యార్జునుడు ఇంకా ఆయన దగ్గర ఉండేటువంటి ఎక్కడెక్కడ ఆయుధాలన్నీ ఈయన మీద ప్రయోగించాడు.
ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా ఏం చేసినా ఈయన చేతిలో ఉండేటువంటి ఒకే ఒక గొడ్డలతో మొత్తాన్ని నరికిపడేసి, అట్లా ఇట్లా కాదు, ఆయన 1000 చేతుల్ని ఒక్క దెబ్బకి నరికిపడేశాట. కార్తవీర్యార్జునుడి యొక్క శిరస్సు కూడా ఖండించి కామధేనువుని తీసుకొని వెనక్కి వచ్చాడు. వస్తే జమదగ్ని మహర్షి అడిగాడు, ఏమిట్రా నాయన ఎలా తీసుకొచ్చావు కామధేనువుని అంటే, నేను ఇలా ఆయన చంపేసి తీసుకొని వచ్చేసాను అన్నాడు. అయ్యయ్యో నాయన, మనం అందరూ ఆశ్రమాల్లో ఉండేటువంటి మునులం, మనకి ఈ విధమైనటువంటి ఆవేశం పనికిరాదు. అతను సహజంగా మనకి రాజు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడాను ఇటువంటి పనులే చేస్తూ ఉంటాడు. అంత మాత్రాన మనం కోప్పడకూడదు ఆయన మీద, ఇది తప్పు అని చెప్పి దీనికి దోష పరిహారంగా నువ్వు తీర్థయాత్రలు చేసిరా అన్నాడు. సరే అని చెప్పి తీర్థయాత్రలు చేయటానికి ఈయన బయలుదేరి వెళ్ళాడు.